హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఇలాకాలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బే తగిలింది. టీడీపీ నేతల వ్యవహార శైలి నచ్చక బయటికి వచ్చేస్తున్న నేతలపై పోలీసు కేసులతో వేధింపులకు గురిచేస్తూ కుట్రలు పన్నుతున్నా బలవంతంగానైనా ఆపాలని తెలుగు తమ్ముళ్లు వేసిన ఎత్తులు, కుట్రలు, కిడ్నాపులు బెడిసికొడుతున్నాయి. శుక్రవారం బయటికి వెళ్లిపోతున్నారనే సమాచారంతో ఏదో ఒక రకంగా శ్రీనివాస్ యాదవ్ బయటికి పోకుండా అడ్డుకోవాలని తెలుగు తమ్ముళ్లు చివరకు కిడ్నాప్ చేసేందుకు సైతం వెనకాడలేదు. వైఎస్ఆర్సీపీలోకి శ్రీనివాస్ యాదవ్ చేరికకు ఒక రోజు ముందు గురువారం రాత్రి అతనితో తమ్ముళ్లు మంతనాలు సాగించి పార్టీ వీడవద్దని, ఏదైనా ఉంటే మాట్లాడుకుందామంటూ కిడ్నాప్ చేసేందుకు పెద్దాపురం కుమ్మన్నరి వీధిలో 4 కార్లు ఏర్పాటు చేశారు. ఇంతలో విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు తన అనుచరులకు హుటాహుటిన శ్రీనివాస్ యాదవ్కు వేరే గ్రామానికి తరలించారు. పెద్దాపురం వారి కళ్యాణ మండపంలో జరిగిన పార్టీలో శ్రీనివాస్ యాదవ్తో పాటు మరో 500 మంది చేరికలు సందర్భంగా నేతలు ఈ విషయాన్ని స్పష్టం చేయడంతో పార్టీ శ్రేణులు ఆశ్చర్యపోయారు.